అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చానండి. చిలకల మేల్కొలుపు. దీని టైటిల్ చిలకల మేల్కొలుపు. వెళ్ళిపోదామా వీడియోలోకి? ఒక పెద్ద మార్కెట్ ఉందండి. పెద్ద మార్కెట్లో చిలకలు రెండిటిని పంజరంలో పెట్టుకొని ఒకతను చిలకలండి చిలకలు 10 రూపాయలకు ఒకటి 10,000కు ఒకటి అని అమ్ముతున్నాడండి. అతని ఆ యొక్క పెద్ద స్వరము ఆ పిలుపులకి జనాలందరూ కూడా మార్కెట్లో పోగయ్యారు. పోగయ్యి వింతగా చిలకలను చూస్తున్నాడు. ఈ వింత చిలకలండి, ఇవి తెల్లవారుజామున మిమ్మల్ని మేల్కొల్పుతాయి అంటున్నాడు. అవునా, తెల్లవారుజామునకి మేల్కొల్పుతాయా ఈ చిలకలు అని ఎంతో ఆశ్చర్యంగా వింటున్నారండి చుట్టుపక్కల జనాలందరూ కూడా. అందులో ఒకడు నాకు ఆ 10 రూపాయల చిలక కావాలి అని అడిగాడు. వెంటనే అతడు ఈ చిలకలు జంటగానే అమ్మబడును, 10 రూపాయలు 10,000 పెట్టి 2 చిలకలు కొనవలెను అని గట్టిగా చెప్పేశాడు. అతనికి సమాధానం. అవునా, 2 చిలకలు నాకెందుకు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయల చిలకనైతేనే ఒకటి అమ్మితేనే నేను కొంటాను అన్నాడు. 10 రూపాయల చిలక ఒకటి అమ్మబడదు, 2 చిలకలు కొనవలెను, ఒకటి 10 రూపాయలు ఇంకొకటి 10,000. అందరు వింతగా చూస్తూ కాసేపు ఉండిపోయారు. తర్వాత మన దగ్గర 10,000 ఎక్కడున్నాయి అని కొంతమంది తప్పుకుంటున్నారు. ఇంతలోనే దూరం నుంచి జనాలందరూ గుమ్మిగూడటం మారువేషంలో ఉన్న ఆ నగరం యొక్క రాజు చూశాడండి. మారువేషంలో ఉన్నాడాయన. ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు అని వడివడిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన రావటం గమనించాడేమో, ఎవరో నా యొక్క చిలకలను కొనటానికి వస్తున్నాడని. మళ్ళీ చిలకలండి చిలకలో, మీకు 10 రూపాయలకు ఒకటి 10,000కు ఒకటి 2 చిలకలు జంటగానే కొనవలెను అని అంటాం మొదలు పెట్టాడు. వెంటనే ఆ మాట విన్నాడు రాజు. వచ్చి దగ్గరికి వచ్చాడు, చూశాడు. ముచ్చటగా ఉన్నాయి 2 చిలకలు కూడా, చాలా ముచ్చటగా ఉన్నాయి. నాకు 2 చిలకలు కావాలి అన్నాడు. 2 చిలకలే అమ్ముతానండి నేను, ఒక చిలక అమ్మబడదు. 10 రూపాయల చిలక కానీ 10,000 చిలక కానీ కలిపి కొనవలెను అని చెప్పేశాడు. నాకు 2 చిలకలు కావాలయ్యా, నాకు నా దగ్గర తగినంత డబ్బు ఉందని డబ్బులు తీసి అతని చేతికి ఇచ్చాడండి. ఆనందంగా ఆ 2 చిలకలు పంజరంలో ఉన్నాయి కదండి, రెండు చేతులతోనూ పట్టుకొని వడివడిగా రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భటుని పిలిచి చెప్తున్నాడు కదా, 10 ఎంత కాదన్నా కూడా 10,000 రూపాయలు పెట్టి ఒక చిలకను కొన్నాడు కదండి, అందుకని ఒరే ఈ చిలకను తీసుకుని వెళ్ళి నా శయ్య గృహంలో నా యొక్క ఆ శయ్యకి దగ్గరలో వేలాడతీయి అని చెప్పాడు. ఎందుకంటే తెల్లవారుజామున నిద్ర లేపుతాయండి అన్నది విన్నాడైనా. సరే, అక్కడ కట్టేశాడు భటుడు. ఏది 10,000 రూపాయల చిలకని ఆ యొక్క శయ్య గృహంలో రాజుగారి ఆ యొక్క మంచం పక్కనే వేలాడతీశాడండి. ఆ రోజు రాజుగారు హాయిగా కార్యక్రమాలన్నీ ముగించుకొని మంచిగా వచ్చి పడుకున్నాడండి. పడుకునేప్పటికి కరెక్ట్గా తెల్లవారుజామున అవుతోంది అనేప్పటికీ 4:30 ఆ ప్రాంతంలో చిలక కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అనుకుంటూ ఆ యొక్క సుప్రభాతాన్ని మంచిగా వినిపిస్తోందండి. అబ్బా, ఎంత బాగుంది ఈ కమ్మని కంఠం, సుప్రభాతంతో నన్ను ఈ చిలక నిద్రలేపింది అని చాలా సంతోషపడి దాన్ని అని ముద్దు పెట్టేసుకొని ఆ రోజు తన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగించాడు. ఆ రోజు హాయిగా గడిచిపోయిందండి. మళ్ళీ భటుని పిలిచాడు. ఈ రోజు ఆ 10 రూపాయల చిలకని నా శయ్య గృహంలోనే శయ్య పక్కనే కట్టరా అన్నాడు. అలాగే ఈసారి 10 రూపాయల చిలకని కట్టడం జరిగింది. హాయిగా పడుకున్నాడండి. పడుకోగానే ఈ చిలక కూడా కరెక్ట్ గా అదే సమయానికి తెల్లవారుజామున అయ్యేప్పటికీ 4:30 అవ్వంగానే వెంటనే ఏంది మొద్దు నిద్రపోతున్నాడు ఈ రాజు, వీడేం రాజ్యం పాలిస్తాడు రా బాబు, ఇంత మొద్దు నిద్ర, లేవరా బండ నిద్రపోతున్నా ఓ రాజా లే అనేప్పటికీ మెలకు వచ్చింది. ఏంటి ఇంత కఠోరంగా మాట్లాడుతోంది ఈ చిలక, అరే రే రే
అని వెంటనే భటుల్ని పిలిచి దీని తలకాయ కోసిపారేయండిరా, అసలు ఈ చిలకను అమ్మిన వాడిని పట్టుకొని రండిరా అన్నాడు భటులకి పురమాయించి. అనంగానే భటులు వెళ్ళారండి. మొత్తానికి ఆ 2 చిలకల్ని అమ్మిన ఆ యొక్క వ్యక్తిని పట్టుకొని వచ్చారు రాజ్యంలోకి. తీసుకొని రాగానే ఆ యొక్క ఆస్థానంలో అతన్ని నుంచోబెట్టి, ఏంటయ్యా 2 ఒకే మాదిరిగా ఉన్నాయి, 2 ఒకటే కలర్లో ఉన్నాయి, కానీ ఒకటి సుప్రభాతం పాడుతుంటే ఒకటి నన్ను తిడుతోంది, ఏమిటి ఈ మేల్కొల్పు అనంగానే, అవునయ్యా మీరు చెప్పింది కరెక్టే, అందుకనే 2 చిలకల్ని కొనమని చెప్పాను నేను. మొదటి చిలక అది 2 చిలకలని కన్న తల్లి ఒకటేనండి, కానీ వాటి పెంపకం ఎక్కడ పెరిగినాయి దాన్ని బట్టి వాటి మాటలు ఉంటాయండి అని చెప్పి, ఇది ఏదైతే సుప్రభాతంతో మిమ్మల్ని నిద్ర లేపిద్దో ఆ చిలక మంచి వేదాంగాలు చదివిన వాళ్ళ ఇళ్లలో ఉంది, రామాయణ మహాభారతాలన్నీ నేర్చుకుంది కాబట్టి సుప్రభాతంతో మిమ్మల్ని నిద్ర లేపింది. ఇంకా ఈ 2వ చిలక ఉంది చూడండి, 10 రూపాయల చిలక, ఇది ఒక కసాయి వాడి దగ్గర పెరిగింది కాబట్టి ఆ కసాయి మాటలే అతనికి వచ్చినాయి, అతడు నేర్పిన మాటలే దీనికి వచ్చినాయి అని చెప్పంగానే చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడు, ఎవరి ఇళ్లలో అయితే పిల్లలు మాట్లాడే తీరుని బట్టి పెద్దవాళ్ళ పెంపకం అర్థమైపోతుంది కాబట్టి పిల్లల నోటి నుంచి మంచి మాటలే రావాలి, అలాగే నేర్పాలి. మనము వెళ్ళి ఒక ఇంట్లో వస్తువులను చూసినా ఆ పటాలను చూసినా కూడా మనకి ఆ ఇంటి వారి పరిస్థితి, వాళ్ళ పెంపకం, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు పిల్లల మాటల్లోనూ తెలుస్తాయి. చూస్తున్న ఆ యొక్క పటాలు, గోడ, ఇంటి వాతావరణము, వస్తువులు ఆ పెట్టుకుంటే తీరుని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పటానికని చక్కని తార్కాణం అండి ఇది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.